మనం ఎప్పటికీ సార్ మనం చనిపోయేదాకా మనం ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. దాంతో పాటు ఏంటి అంటే న్యూమరాలజీ అనేది మనం ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ అవిట్లతో డిసైడ్ అయ్యింది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఒక మంచి పేరు పెట్టినప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రొఫెషన్ కూడా మనం ఒక మంచి డైరెక్షన్ ఇస్తే వాళ్ళకి ఎంతో టైం ఎనర్జీతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఏ ప్రొఫెషన్లో పోతే క్లిక్ అవుతారు అనేది చెప్పాలంటే మనం న్యూమరాలజీకి డిఎంఐటీని యాడ్ చేయవచ్చు. అది నేర్చుకున్నాను ఇన్ని రోజులు. అవునండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సంతోషం సార్. సో నేను ఇప్పుడే చెప్పినట్టుగా సార్, ఇంట్రోలో చెప్పినట్టుగా నిజంగానే మన బ్యాంక్ పాస్వర్డ్లు, మన ఫోన్ నెంబర్లు, మన బ్యాంక్ నెంబరు, ఏదైతే మన అకౌంట్ నెంబరు, డోర్ నెంబర్, ఇవన్నీ నిజంగానే న్యూమరాలజీ పరిధిలోకి వస్తాయి సార్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మనం ఏదైనా ఇప్పుడు కాంప్లికేటెడ్ కాకుండా ఇప్పుడున్న ఫీల్డ్లో ఏదైనా వాళ్ళకి ఈజీ గోయింగ్ ఉండాలి. అయితే ఏం చేస్తున్నా న్యూమరాలజీ అనేది కూడా మీరు గమనిస్తే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ గమనిస్తే లాస్ట్కి లాజిక్ అనేది ఉంటుంది. లాజీ అంటే ఒక లాజిక్ అన్నమాట, ఒక పర్టికులర్ క్యాల్కులేషన్స్తోని. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే చాలా మంది ఇప్పుడు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇదే న్యూమరాలజీ అనే సైన్స్ని మనం కొంచెం ఇంకెక్కువ మెథడ్స్కి ఫాలో అయితే మనకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తే మనము ఒక పర్టికులర్ మనిషిని పేరుతో పాటు మ్యాక్సిమం నంబర్స్తోనే గుర్తుపడుతున్నాం. ఇప్పుడు మీరు ఎవరు అంటే మీ పేరు తర్వాత ఒక ఫోన్ నంబర్ లేదా ఆధార్ కార్డ్. అయితే ఈ లాజిక్ని ఏదంటే న్యూమరాలజీని మన ఫోన్ నంబర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో, లేదా పాస్వర్డ్స్కి మనకి కొంచెం మన వైబ్రేషన్ తగ్గట్టు ఉంటే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందనే ప్రయత్నంతో మ్యాక్సిమం అందరు యూజ్ చేస్తున్నారు. సార్ ఇంకొకటి, ఈ ఇంటి నెంబర్ కూడా న్యూమరాలజీ పరిధిలోకి వస్తుంది సార్. నేను మొన్న ఫ్రెండ్ చెప్తున్నాడు, అంటే వాళ్ళ అద్దీంట్లో ఉంటే వెంటనే సొంత ఇల్లు కొనుక్కోవచ్చు అని. అంటే ఏ ఫ్లోర్లో ఉంటే, ఏ నెంబర్ ఉన్న ఇంట్లో ఉంటే వెంటనే సొంత ఇల్లు కొనుక్కోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్, అద్దిల్లు అంటే ఫస్ట్ అందరికి గమనించాల్సింది ఏంటంటే ఇల్లు సార్. ఇలా అంటే నివాస యోగ్యస్త వాస్తువు అన్నమాట. అయితే ఇల్లు అనగానే మనకు వాస్తు అనేది కూడా వస్తుంది. అయితే ఇప్పుడు రీసెంట్లీ చాలా మంది రీసెర్చ్ చేసి ఫారెన్ లో కూడా కనిపెట్టింది ఏంటంటే మనం సో కాల్డ్ ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాం వాస్తు అని. అయితే ఇప్పుడు అందరికి ఆ పేరు అనేది రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే చాలా మంది క్లైమెటాలజీ అంటున్నారు అనమాట. అంటే మన పూర్వీకులు ఏం చేసిరంటే అన్ని చేసింది ఏంటంటే ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడం. అయితే ఏ ఫేస్ లో మనకు డోర్ ఉండాలి, ఎక్కడి నుంచి, అంటే అది ఒక వాస్తు కాన్సెప్ట్ మీద వెళ్తుంది. దాంతో మనం కొంచెం మళ్ళా మన న్యూమరాలజీని యాడ్ చేసుకుంటూ మన డేట్ ఆఫ్ బర్త్, అంటే జస్ట్ మీరు గమనించండి సార్, వరల్డ్ మొత్తం ఏంటంటే వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు మీరున్న అట్మాస్ఫియర్, మీ ఆఫీస్లో మీరు ఎప్పటికీ అగ్రెసివ్ ఉండి పాజిటివ్ ఉన్నారు, మీ చుట్టుపక్కల మెంబర్స్ కూడా పాజిటివ్ ఉన్నారు అనుకోండి, మీకు వర్క్ అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా మీరు ముందుకు పోవాలనుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఒక మంచి నంబర్ అనేది తీసుకున్నాం అనుకోండి, మీకు ఛాన్సెస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1 ఉంది, 1కి ఫేవర్ చేసే నంబర్స్ ఏముంది, 1A కానివ్వండి, 5A కానివ్వండి. ఇప్పుడు కొంచెం గమనించండి, ఇప్పుడు 1 ఉన్న వాళ్ళకి వాళ్ళు 8 సిరీస్ నంబర్లో ఉన్నారనుకోండి, లెట్ ఇట్ బి నంబర్ 8A కానివ్వండి, లేదా 107 కానివ్వండి, అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు అదే గమనిస్తే ఇప్పుడు చాలా కంట్రీస్ లో 13th ఫ్లోరే ఉండదు. ఇప్పుడు అది లాజిక్ గా గమనిస్తే 13th ఫ్లోర్ ఉండడం కానీ, రూమ్ నంబర్ 13 అంటే ఆ ఫిక్స్ అయిపోయినారు కొన్నిటిని. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వేరే యువర్ థాట్ గోస్, ఎనర్జీ ఫాలో. మీ మైండ్ లో ఏదైనా ఫిక్స్ అయిపోయారు బలంగా అనుకుంటే అది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి న్యూమరాలజీ కొంతమంది ఫాలో అవుతున్నారు. అట్లాగే సార్, ఇంకా విచిత్రం ఏంటంటే మన ఫోన్లో పెట్టుకునే వాల్ పేపరు, మన ఫోన్లో పెట్టే డిపి, వీటి కలర్స్ కూడా మన అదృష్టాన్ని తారుమారు చేస్తాయా? అంటే అదృష్టాన్ని తారుమారు చేసేది నెగిటివ్ కంటే మాక్సిమం మీరు గమనించండి, మీరు పాజిటివ్ అనేది మనం ఎక్కువ ఆలోచిస్తే. ఇప్పుడు ఒకటే వర్డ్ ఉంది సార్, నా దగ్గర డబ్బు లేదు అనే వర్డ్ కంటే నేను డబ్బు సంపాదిస్తాను అంటే ఇండైరెక్ట్లీ రెండు ఒకటేలాగా అనుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు పాజిటివ్ నేచర్ ఇస్తుంది. అయితే వాల్ పేపర్ ఎందుకు అంటే ఇప్పుడు ఓన్లీ న్యూమరాలజీ అనేది కాదు, మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మీకు ఇష్టమైన
ఇప్పుడు మీ పాపనే ఉంది, మీకు చాలా ఇష్టం, లేదా మీ మమ్మీ అంటే చాలా ఇష్టం. మీరు జస్ట్ ఎప్పుడు ఎంత స్ట్రెస్ లో ఉన్నా కానివ్వండి, మీరు వాల్ పేపర్ మీద అమ్మ ఫోటో పెట్టుకోండి లేదా పాప ఫోటో పెట్టుకోండి. మీరు ఒక్కసారి అది చూడంగానే ఎనర్జీ అనేది వచ్చి ఒక ఆటోమేటిక్ స్మైల్ వస్తుంది. ఇప్పుడు తెలియకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే స్కెలిటన్ బొమ్మ కానివ్వండి, నెగటివ్ దాన్ని చూడడం వల్ల ఏమైపోతుందో ఆటోమేటిక్ మన మైండ్ అనేది ఫియర్ మాంగరింగ్ లో వెళ్ళిపోతుంది. అయితే వైఫ్ ఫోటో పెట్టుకున్నా అంతే అంటే వైఫ్ ఫోటో అంటే ఇప్పుడు కేరింగ్ ఉంటే పర్వాలేదండి, టేరింగ్ ఉంటే కష్టము, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూనివర్సల్ గా వైఫ్ అంటే ఒక లైఫ్ పార్ట్నర్ లాగా ఉండి ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటే ఒక మంచి ఫ్యామిలీ ఫోటో ఇద్దరిది పెట్టుకుంటే హ్యాపీ అనేది ఉంటుంది. ఏదైనా సార్ మన చూసే దాన్ని బట్టి, అందుకే మనకు ఆదిశంకరాచార్య సృష్టిలో ఏం తప్పు లేదు, మీ దృష్టిలో తప్పు ఉంది. కాబట్టి మీరు ఏం చేసినా కూడా పాజిటివ్, ఒక మంచి కలర్. ఇప్పుడు గమనించండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక క్లయింట్ వచ్చిండే, ఆయన డైరెక్ట్లీ ఇవన్నీ నమ్మరు, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ. కానీ ఇప్పుడు అట్లా క్లయింట్ వచ్చినప్పుడు ఆయనకు నేను న్యూమరాలజీ ఎలా చెప్తాను? ఆయన ఒకటే అన్నాడు, నువ్వు నాకు సొల్యూషన్ ఇవ్వాలి కానీ నేను న్యూమరాలజీ ఆస్ట్రాలజీ నమ్మను. నువ్వు ఎలా ఇస్తావు చెప్పంటే, నేను ఏమన్నాను, మీకు ఈ ప్రాబ్లం ఏంటంటే నాకు ఎప్పటికీ స్ట్రెస్ ఉంటుంది, నాకు ఎప్పుడో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, నేను ఏం చేయాలి? నేను అన్నా, మీరు ఏంటంటే రిటైర్డ్ పర్సన్, ఒక పని చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి. ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాలజీస్ చెప్పలేడు, ఆయన ఒకటే అన్నాడు. ఆయన ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పొద్దు, నాకు న్యూమరాలజీ రెమెడీస్ చెప్పదు. ఇప్పుడు మనము ఎవరైతే న్యూమరాలజీ వద్దు అనే వాళ్ళకి ఆయన డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆయనకు వచ్చే కలర్ ఏంటంటే లైట్ బ్లూ, లైట్ పింక్ అన్నమాట. మీరు రిటైర్ కదా సార్, మీరు ఎక్కడ ఉంటారు అంటే ఇట్లా మా ఇంటి ఇప్పుడు హాల్ అన్నారు. జస్ట్ ఒక్క పని చేయండి సార్, మీరు ఎప్పటికీ టీవీ అలా చూస్తుంటారు కదా, మీ హాల్ది రూమ్ అనేది ఒక లైట్ బ్లూ లేదా లైట్ పింక్ పెయింట్ వేయండి అన్నాడు. ఒక 1 month అయినాక ఏమన్నాడు అంటే, సార్ నాకు చాలా బాగుంది సార్ అని. అంటే ఇక్కడ న్యూమరాలజీ పని చేసింది, కానీ అయిన విధంగా సైంటిఫిక్ గా మనం వెళ్ళాం, అంతేగాని ఈ నేమ్ రాయండి అలా చెప్పలేము. అంటే మనకున్న నాలెడ్జ్ తోని క్లయింట్ కి సొల్యూషన్ ఇవ్వాలి, కానీ అన్ని తీసుకొచ్చి దీని వల్ల అవుతుంది అనేది నా ఒపీనియన్ కాదు. గ్రేట్ గ్రేట్. ఇంకొకటి సార్, మన ఫోన్ నెంబర్, కొందరేమో ఫోన్ నెంబర్లో చివరి 4 అంకెలు ఇంపార్టెంట్ అంటారు న్యూమరాలజీ ప్రకారం, లేదు 10 నెంబర్స్ కూడా చాలా పవర్ ఉంటుంది అంటారు. సో ఏంటి సార్ అసలు మొబైల్ నెంబర్ అంటే? గమనిస్తే మీరు ఈ మొబైల్ నెంబర్ అనేది ఎప్పటి నుంచి అంటే రీసెంట్లీ మనకు స్టార్ట్ అయింది సార్. కానీ ఎప్పటి నుంచి మీరు గమనిస్తే కరోనా తర్వాత ఎప్పుడైతే మనకు ఫిజికల్ ట్రాన్సాక్షన్స్, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఇవన్నీ చాలా పాపులర్ కావడం స్టార్ట్ అయింది. అయితే ఈ టెక్నాలజీ ఇప్పుడు న్యూమరాలజీ అనే ఒక కాన్సెప్ట్ ని మనకి ఫేవర్లో వచ్చేటట్టు మన మొబైల్ నంబర్ కూడా మనని రీప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో కూడా మనం యూజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో న్యూమరాలజీ వైజ్ మొబైల్ నంబర్ దగ్గర కూడా వెళ్తున్నాం. అయితే లాస్ట్ 4 digits ఒక్కటే అని కాకుండా మనం ఏం చేస్తామంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి కంపాటబుల్ ఉండేటట్టు మొత్తం నంబర్ కౌంట్ అనేది తీసుకుంటారు. కంపౌండ్ తీసుకున్నాక కంపౌండ్ నంబర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, అది వాళ్ళ కంపాటబుల్ అవుతుందా అనేది చూసి దాంతో పాటు కొన్ని నంబర్స్ ఇప్పుడు ఏంటంటే ఈ నంబర్ ఉండొద్దు అంటే మనకు అది దొరకాలి కదా. అయితే అన్నప్పుడు అట్లా చూసుకొని మనం ట్రై చేసి ఈ న్యూమరాలజీని వాళ్ళ మొబైల్ నంబర్కి యాడ్ చేస్తే బాగుంటుంది అనే ఒక ప్రయత్నంతో అందరు ప్రారంభించారు.